అందరికీ ప్రేజ్లాండి. దేవుని నామమున స్తోత్రములు. దేవుడికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17 నుండి, నాశనకు ముందు గర్వం నడుచును, పడిపోవు ముందు అహంకారంగా మనుషులు నడుచును. నాశనకు ముందు గర్వం నడుస్తుంది. ఆ గర్వాన్ని జయించాలంటే మనము దీనస్థితిలో ఉండాలి. దేవుని యథార్థంగా బతకాలి. యథార్థ జీవితం ఉండాలి. యథార్థ జీవితం లేకపోతే మనకి అహంకారమైన మనసు కలుగుతుంది. ఆ అహంకారం మనసు ఏంటి, దేనికి దారి తీస్తుంది? మూర్ఖపు ఆలోచనలకి దారి తీస్తుంది. కానీ దాన్ని బట్టి మనం మన ఆలోచనలు దేవుడి యొక్క మందిరం లేదా బైబిల్లో దాని ప్రకారం మనం జయించాలి తప్ప దేని విషయం మూర్ఖపు ఆలోచనలు అపవాది సాతానుల దగ్గర నుంచి మనకి వస్తూ ఉంటాయి. దాన్ని జయించాలి. అందుకే నాశనం ముందు గర్వం నడుచును, పడిపో ముందుకు అహంకారమైన మనసు నడుచును. అంటే పడిపో ముందు అహంకారం నడుస్తుంది, నాశనం ముందు గర్వం నడుస్తుంది. ఈ రెండింటి మధ్య మనం జయించాలంటే దేవుని వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యం మందిరంలో ప్రతిరోజు మనం ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ జ్ఞానం ఎక్కువ ఉండాలి. బైబిల్ జ్ఞానం ఉన్నప్పుడు మనకి ఎటువంటి మనసు అహంకార మనసు కాదు, ఏది ఉండదు. అహంకారం మనసే అనే ఉండదు. అంటే ఆ మనిషి మనం తీసివేయాలి ఫస్ట్. యథార్థ క్రైస్తవులు ఎప్పుడు కూడా మనం గర్వపడకూడదు. నిశ్చితంగా సమాధానం కూడా ఎదుటి వాళ్ళతో సమాధాన పడాలి. ఉదాహరణకి ఉన్నారు, మనం ఎవరెవరో ఏదో అంటుంటారు, క్రైస్తవులు నిందిస్తూ ఉంటారు. ఆ నిందించిన దాన్ని బట్టి వాళ్ళ గర్వం. కానీ ఆ గర్వంలో వాళ్ళు చెప్పిన సువార్తలో వాళ్ళు చెప్పిన మాట, క్రీస్తుకి వ్యతిరేకంగా చెప్పిన మాటలో కూడా సువార్త అవుతుంది. మన క్రైస్తవులని ముగ్గురు దూషిస్తారు. ఆ ముగ్గురు కూడా మన దేవుని కొరకు సువార్త చేస్తారు. చాలా సంతోషం. ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. అంటే క్రీస్తులో ఇంత మర్మం ఉందా, క్రీస్తులో ఇంత ఉందా అని అసహ్యపడకుండా ఏమి దేశించారో దాని మర్మం, దాని బైబిల్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారు. చాలా సంతోషం. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళకే వదిలేస్తాను. ఆ ముగ్గురు కూడా ఏంటంటే వాళ్ళకి వదిలేయడం మంచిది. ఇంకంతకంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు కూడా ఎప్పుడు బైబిల్కి దూషిస్తూ ఉంటారు, దోషపాసలు ఆడుతూ ఉంటారు. ముగ్గురు కూడా ఎప్పుడు క్రీస్తుని వేరే రకం 3 మేకలు పీక్కోరని చెప్తారు. కొంతమంది గొర్రెలు అంటారు. గొర్రెలు ఏదైనా సమస్త గొర్రెలు కాపరిగా ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వారు తప్ప మనం ఏం చేయరు. అందుకే మనం ఎప్పుడు కూడా వాళ్ళ ముగ్గురు పరిచర్య చేస్తున్నారు. సంతోషం. దేవుని యొక్క మాటలు పరిచయం చేస్తాం. దోషభాష అన్న బైబిల్ ఎలా చదువు విధానం కూడా మనకే తెలియజేస్తాం. అది మాకు చాలా దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఆ ముగ్గురికి మనం ఇంకా దేవుడి యొక్క మాటలు జ్ఞానం పెంచాలని దేవుడి కొరకు మనం ఆయన కొరకు దేవుడికి ప్రార్థన చేయాలి. చాలా సంతోషం ఉంటుంది ఈ మధ్యన. అందుకే నాశనకు ముందు గర్వం నడుచును, పడిపోవు ముందు అహంకారమైన మనిషి నడుచును. ఆ రెండు కూడా ప్రమాదకరం. రెండు కూడా చాలా ప్రమాదం. దాన్ని మాత్రం మనం ఏం చేయాలంటే ఎవరితో కూడా వ్యత్యాసాలు ఉండకుండా సమాధానముగా పిలిచారంటే బ్రదర్ మనస్పత లేకుండా మనసు పూర్తిగా మాట్లాడుకోవాలి. దేవుని వాక్యం ప్రకారంగా ప్రేమగా ప్రేమించుకుంటూ మాట్లాడుకోవాలి. చాలా సంతోషం. మంచి వాక్యం మధ్యాహ్న కాలంలో అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17లో చాలా చక్కగా ఉంది. అలాగే సామెతలు 22వ అధ్యాయము 3వ వచనం, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగున జ్ఞానము వరై యోచింపబడును, ఆపదలో పడును. జ్ఞానవంతుడే ఆపదలో ఉంటారు. అంటే బుద్ధిమంతుడు అపాయమును వచ్చుట చూచి దాగును. జ్ఞానముతో వారు యోచింపక ఆపదలో పడుదురు. జ్ఞానము లేనివారు ఆపదలో పడతారు. అంటే బుద్ధిమంతుడు అపాయం నుంచి వచ్చుట చూచి దాగును. అంటే బుద్ధిమంతుడు అపాయం చూసి దాగుంటాడట. అంటే దానిది ఎదురుగా దేవుడి ప్రకారంగా అపాయం చూసి బుద్ధిమంతుడు అపాయం చూసి దాగుంటాడు. అదే జ్ఞానం లేనివారు ఏం చేస్తారు? జ్ఞానం లేనివారు ఎప్పుడు కూడా యోచింపక దేని ఆపదలో పడుతూ ఉంటారు, ఆపదలో పడతానే ఉంటారు. సో దాన్ని బట్టి మనం ఈ సామెతల గ్రంథం ప్రకారం కూడా మన గర్వాన్ని విడిచేద్దాం. మనం ఎటువంటి గర్విష్ఠాలు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనం గర్వాన్ని విడిచి లోకానికి ఒక పరిపూర్ణంగా వాక్యానుసారంగా ఒక మెసేజ్గా ఒక మంచి మాటలుగా దేవుడి యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా చెప్పామనుకోండి, వాళ్ళే
దేవుడిని ఎరిగిస్తారు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా చాలా సంతోషం. ఆ ముగ్గురు వ్యక్తులు మంచిగా సువార్త చేస్తున్నారు దేవుని కోసం. అది ద్వేషించుకొని మాకైతే సువార్తలా ఉంది ఆ ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు వ్యక్తులు మీకే వదిలేస్తున్నాను. మీరే పరిశీలన పెట్టుకోండి. ముగ్గురు వ్యక్తులు కూడా చాలా సంతోషం. మనం క్రైస్తవులు ఉన్నప్పుడు క్రైస్తవులనే మనం క్రైస్తవపూర్వకంగా ప్రేమించాలి. సంతోషంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఆ ముగ్గురు వరకు ఇంకా జ్ఞానంతో అజ్ఞానం కాకుండా జ్ఞానంతో అదే నాశనానికి ముందు గర్వం నడిచిన గర్వాన్ని తీసి, ఆ అహంకారాన్ని తీసి ఇంకా జ్ఞానంతోని మన బైబిల్ జ్ఞానాన్ని ఆ ముగ్గురు కూడా ఇంకా ముందు తీసుకెళ్ళాలని దేవుడికి ప్రార్థన చేస్తూ వాళ్ళకి ఇంకా జ్ఞానం ఎక్కువ రావాలని దేవుడి వద్దకు ప్రార్థన చేద్దాం. ప్ర ప్ర ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్.